హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు కొత్త అర్నింగ్ అప్లికేషన్తో మేము ముందుకు వచ్చాను. అప్లికేషన్ పేరు వైఎం. ఇదొక టాస్క్ టైప్ అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా, ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ ఎప్పుడు, ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము, ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడానికి కాదు. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుందండి. ట్రేడ్ మార్క్ డిస్క్లైమర్. ముందుగా కంపెనీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. కంపెనీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఈ వైఎం కంపెనీ అనేది ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుందండి. అయితే ఈ వైఎం కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది ఈ కంపెనీ వాళ్ళే అర్నింగ్ అప్లికేషన్ లాంచ్ చేశారనుకుని పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేసి లాస్ అవుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళకి ఈ అర్నింగ్ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు చూపించే గవర్నమెంట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కావచ్చు, లేదా ఇతర ఇంకేమైనా సర్టిఫికేట్స్ చూపించినా కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ ₹120. ఇక్కడ కంపెనీ ప్రొఫైల్ గురించి ఉంటుంది. ఇక్కడ వీడియో ట్విట్టర్లో అన్నారు కానీ ఇందులో వీడియోస్ అయితే ఏం లేవు. ఈ లక్కీ స్పిన్ వచ్చేసరికి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఒక లక్కీ స్పిన్ రావడం జరుగుతుంది. అలాగే మీ రెఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీకు లక్కీ స్పిన్ రావడం జరుగుతుంది. ఇక్కడ టాస్క్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఫినిష్ చేసిన టాస్క్ అన్ని కూడా ఇందులో కనిపిస్తాయి అనమాట. ఈ వెల్త్ ఫండ్ గురించి తర్వాత మాట్లాడతాను. ఇన్వైట్ ఫ్రెండ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీరు రెఫరల్ లింక్ అయితే ఉంటుంది. కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేస్తున్నాను. కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇది ఒక కస్టమర్ సర్వీస్ అనమాట. ఇక్కడ మీరు మెసేజ్ చేసి కస్టమర్ కేర్ నెంబర్ అడిగినట్లయితే మీకు వాళ్ళు నెంబర్ ఇస్తారు, వాట్సాప్ నెంబర్ అనమాట. దాని నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. టాస్క్ ఏరియా మీద క్లిక్ చేస్తున్నాను. టాస్క్ ఏరియా మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో మనకి ముందుగా ఒక 5 టాస్క్లు అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. పర్ టాస్క్ మనకి ₹10 రావడం జరుగుతుంది. నేను ఒక 2 టాస్క్లు అయితే ఫినిష్ చేశాను. స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేయవలసిన లేదు, జస్ట్ ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. మన ఫోన్లో యాప్ అయితే ఇన్స్టాల్ అవ్వదు కానీ జస్ట్ మనకు అలా డౌన్లోడ్ అని చూపిస్తుంది. టాస్క్ కంప్లీట్ అవ్వగానే ₹10 మన వ్యాలెట్లోకి అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా టాస్క్లు అయితే ఫినిష్ చేస్తూ ఉండాలి. ఇందులోనూ వీడియోస్ చూసి ఎర్న్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఇలా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ డౌన్లోడ్ కంప్లీట్ అవ్వగానే ₹10 వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది అనమాట. టాస్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇట్లా అన్ని టాస్క్లు మీరు కంప్లీట్ చేసుకోండి. టాస్క్లన్నీ నేను కంప్లీట్ చేసేసాను. ఆడిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇదిగోండి, ప్రస్తుతానికైతే ఏం ఆడిట్ అవ్వట్లేదు. కంప్లీట్ ఇక్కడ చూడండి, అన్ని టాస్క్లు నేను కంప్లీట్ చేశాను. 5 టాస్క్లు కూడాను 5 టాస్క్లు కంప్లీట్ చేశాను కదా. ఇప్పుడు ఈ మనీ వ్యాలెట్లో యాడ్ అయిందా లేదా మనం చెక్ చేద్దాం. మై మీద క్లిక్ చేస్తున్నాను. మై మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. 5 టాస్క్లు ఫినిష్ చేసినందుకు నాకు ₹50 అయితే వచ్చింది. పర్ టాస్క్ మనకి ₹10 అయితే రావడం జరుగుతుంది. ఇన్వైట్ ఫ్రెండ్, ఇక్కడ మీ రిఫరల్ లింక్ ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రాల్ చెక్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ రికార్డు, డైలీ స్టేట్మెంటు, టీమ్ రిపోర్టు, ఎంప్లాయ్ హ్యాండ్ బుక్. మీరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. యాప్ మీకు డౌన్లోడ్ అవుతుంది. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు లక్కీ స్పిన్ ట్రై చేయొచ్చు. హెల్ప్ బుక్ మీరు ప్రతిసారి కూడా మీరు లాగౌట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అయితే అవ్వండి. ప్రాఫిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రాఫిట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ప్లాన్స్ గురించి, అలాగే రిఫరల్ చేసుకుంటే వచ్చే కమిషన్స్ గురించి, అన్నిటి గురించి ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. జాయిన్ మీద క్లిక్ చేస్తున్నాను. జాయిన్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. మీకు స్టార్టింగ్లో చెప్పాను, ముందుగా మనకు ఒక 5 టాస్క్లు అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. పర్ టాస్క్ వచ్చి ₹10 రావడం జరుగుతుంది. 5 టాస్క్లకి మనకి ₹50 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇంక ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ₹1500 ప్లాన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ 5 టాస్క్లు ఇస్తారు. పర్ టాస్క్ మనకి ₹10 రావడం జరుగుతుంది. అంటే డైలీ ₹50 రావడం జరుగుతుంది. ₹4500 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ 10 టాస్క్లు ఇస్తారు. పర్ టాస్క్ మనకి ₹15 రావడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా హై ప్లాన్స్, ఇవన్నీ బాగా రిస్క్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. ఈ డొమైన్ ఎప్పుడు రిజిస్టర్ అయిందండి? 29 మే 2025న ఈ డొమైన్ అయితే రిజిస్టర్ అవ్వడం జరిగింది. డొమైన్ ఎక్స్పైరీ డేట్ 29 మే 2026లో ఈ డొమైన్ ఎక్స్పైర్ అయిపోతుంది. డొమైన్ ఎక్స్పైరీ మీకు 1 ఇయర్ అయితే పెట్టారనమాట. సో 1 ఇయర్ పెట్టారు కదా అని చెప్పేసి ఈ అప్లికేషన్ 1 ఇయర్ అయితే వర్క్ చేస్తుంది అనుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి ప్రతి అర్నింగ్ అప్లికేషన్స్కి డొమైన్ మీకు 1 ఇయర్ అయితే పెట్టుకుంటారు అన్నమాట ఎక్స్పైరీ.
ఈ అప్లికేషన్ గురించి ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయండి. దయచేసి ఇక్కడ నుంచి వీడియోని ఎవరో స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ మనీ లాస్ అయితే నా రెస్పాన్సిబుల్ కాదు, ముందుగా చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 1, ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. అది షార్ట్ టర్మ్ అయినా, లాంగ్ టర్మ్ అయినా, ఫిక్స్డ్ టైప్ అయినా, ఫండ్ టైప్ అయినా, టాస్క్ టైప్ అయినా సరే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఫిక్స్డ్ టైపా, ఫండ్ టైపా, టాస్క్ టైపా. ఈ అప్లికేషన్ వచ్చేసరికి టాస్క్ టైప్ అప్లికేషన్ అండి. అప్లికేషన్ లాంచింగ్ డేట్ కూడా మీకు చెప్పాను, 29 మే 2025లో ఈ అప్లికేషన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా? ఈ అప్లికేషన్ కొత్తగా మార్కెట్లోకి లాంచ్ అయింది కాబట్టి ప్రస్తుతానికైతే విత్డ్రాల్ సమస్య అయితే లేదు. ఈ అప్లికేషన్లో రిస్క్ ఉంటుందా, ఐడిఫైర్ ప్రాబ్లం ఉంటుందా అని అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నానండి, లాంగ్ టర్మ్ అప్లికేషన్స్లో ఐడిఫైర్ ప్రాబ్లం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. కొన్ని అప్లికేషన్స్ లాంచ్ అవగానే 1 మంత్ లోపే ఐడిఫైర్ చేయడం జరుగుతుంది. కొన్ని 2 మంత్స్ వరకు ఐడిఫైర్ చేస్తూనే ఉంటారు. కొన్ని అప్లికేషన్స్ ఎప్పుడు పడితే అప్పుడు ఐడిఫైర్ చేస్తూనే ఉంటారు. కొన్ని అప్లికేషన్స్ 1 మంత్ తర్వాత ఐడిఫైర్ చేయడం ఆపేస్తూ ఉంటాయి. సో ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క రీతిలో పనిచేస్తూ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేయకూడదా నన్ను చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నానండి, అర్నింగ్ అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను ఎవరికి సలహా ఇవ్వను. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలి. ఇది నేను కేవలం ఒక రివ్యూ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నానండి, ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు. ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు, ఈ వీడియో అప్లోడ్ చేసిన డేట్ ఇచ్చాను, అలాగే అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుందో కూడా నేను టెక్స్ట్ రూపంలో అక్కడ ఇచ్చాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.